హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు నేను మైదా కానీ సోడా కానీ మినప్పప్పు కానీ అవసరం లేకుండా పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఇందులోకి స్పైసీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు, లేకపోతే సోనా మసూర్ బియ్యమైనా కానీ తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు కడిగి ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో 2 కప్పుల దాకా నీళ్ళను పోసుకోండి. ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాలు నాననివ్వండి. ఒక 30 నిమిషాల తర్వాత మనకు బియ్యం ఇలా నాని ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళను వడకట్టి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను పోసుకోండి. నీళ్ళు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇంతకంటే పలచగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బియ్యాన్ని మిక్సీ పట్టిన గిన్నెలోకి ఒక మీడియం సైజు 3 బంగాళాదుంపలను ఉడికించి ఇలా తీసుకోండి. బంగాళాదుంపలో స్క్రాచ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఉడికించిన బంగాళాదుంపకు బదులు మీరు 1/2 కప్పు దాకా మినపప్పు కానీ మైదా కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవడానికి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ ఆలు మిక్చర్ని బియ్యం పిండి మిక్చర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఆలు మిక్చర్ కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో ఎయిర్ బబుల్స్ లేకుండా ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండేటట్టుగా ఇలా ఒకే డైరెక్షన్లో చేతితో ఇలా కలుపుకోవాలి. ఈ రెండింటిని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడే ఉప్పును తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకును తీసుకొని దీనిని ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పిండిలో వేసుకోండి. మీరు ఇంకా ఉల్లిపాయ తరుగు కానీ కొత్తిమీర తరుగు కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకున్నాక దీని మీద ప్లేట్ ఉంచి ఒక 15 నిమిషాలు నాననివ్వండి. ఒక 15 నిమిషాల తర్వాత పిండి మనకు ఇలా నాని ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నా మనకు పునుగులు వేసుకోవడానికి వస్తాయి. ఒకవేళ పిండి మరీ పలచగా అయింది అని అనుకుంటే ఉల్లిపాయ తరుగు కానీ కొత్తిమీర తరుగు కానీ ఇలా వెజ్జెస్ని యాడ్ చేసుకోవడం వలన మీకు పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది. లేదు అనుకుంటే ఒక 1/2 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద నూనెని వేడి చేసుకొని నూనె వేడెక్కిందా లేదా అని ఒక చిన్న పిండి ముద్దని ఇలా వేసుకొని చెక్ చేసుకొని చూసుకోండి. పునుగులు వేసుకోవడానికి నూనె ఇలా సూపర్ హాట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే పునుగులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువగా వెజ్జెస్ యాడ్ చేయలేదు, అందుకే నాకు పిండి కొంచెం పలచగా ఉంది. అయినా కూడా పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. మైదాను వాడటం ఆరోగ్యానికి హానికరం కాబట్టి చాలా వరకు మైదాను అవాయిడ్ చేయడం అలవాటు చేసుకోండి. పునుగులు ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత నూనె బుడగలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక జల్లెడలో వేసుకోండి. ఇలా మొదటిసారి పునుగులు వేసుకున్నాక రెండోసారి పునుగులు వేసుకునేటప్పుడు నూనెను ఒక 2-3 నిమిషాలు తిరిగి వేడెక్కనివ్వండి. ఆ తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత వీటిని కొడుక తీసి ఒక జల్లెడలో వేసుకోండి. ఇప్పుడు ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా స్పైసీగా ఉండే చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాగా పండిన 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఒక 2 స్పూన్ల దాకా కారాన్ని తీసుకోండి.
చట్నీ స్పైసీకి తగినట్టుగా కారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత రాళ్ళ ఉప్పును తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా తొక్కు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కుడక వేసుకొని ఇలా చిటపటలాడించాలి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసి ఇందులో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో ఫ్రై చేసుకొని చట్నీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు చాలా క్రిస్పీగా ఈ పునుగులు మనకు రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందా? నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.